వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఆల్. ద మోస్ట్ సెన్సేషనల్ ఈ మధ్య చాలా కొద్ది రోజుల ముందు చాలా ఉత్కంఠంగా తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ గురించి. ఇక రేపు అంటే 9వ తారీఖు అనుకున్నారు, మే 9th అనుకున్నారు, తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయింది, 10th వచ్చింది. ఇక 7th 8th రాత్రులుగా అన్ని టీవీలలో ఎంత ఉత్కంఠ అంటే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదంత ఉత్కంఠ ఉంది. ఎవరు గెలుస్తారు అంటే కరెక్ట్గా ఆ రోజే 8th రోజు అంటే 2 days బిఫోరే మనం తయారు చేయడం జరిగింది, ప్రిడిక్షన్ చేయడం జరిగింది. అదే ఈరోజు మనం చూద్దాం. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇది నేను చెప్పబోతూ ChatGPT, గూగుల్ వాటిలో కొన్ని చెప్పాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాను. ఐ వాంట్ టు ప్రెడిక్ట్ దిస్ అని అనగానే బీ కేర్ఫుల్, దిస్ ఇస్ టోటలీ కాంప్లికేటెడ్ మ్యాటర్ అని వచ్చింది నాకు. అంటే డిఫరెంట్ అని ఇలాంటి సిచ్యువేషన్. ఎందుకు టీవీలో కూడా ఏం చెప్పారంటే తమిళనాడులో మొన్న జరిగినటువంటి ట్విస్ట్లు ఇవన్నీ కూడా పై ఎత్తులు రకరకాలుగా ఇంతవరకు జరగలేదన్నారు. కానీ ఒకసారి జరిగింది కూడా ప్రిడిక్షన్ ఇచ్చాను, అది కూడా జరిగింది. సిమిలర్ టు దిస్. ముందు దీని తర్వాత దానికి వెళ్దాం. నౌ కమింగ్ టు తమిళనాడు హీరో, అలాగే తమిళనాడు ఫిలిమ్స్ హీరో. తమిళనాడు హీరో అంటే ఇక్కడ రియల్ హీరో, ఇక్కడ తమిళ్ ఫిలిమ్స్ అంటే రియల్ హీరో. రియల్ లైఫ్లో హీరోని అండ్ రియల్ లైఫ్ ఆల్వేస్ రియల్ లైఫ్ రెండిట్లో కూడా హీరోని విజయ్ హీరోగానే ఎంట్రీ అయింది. ఒకటి ఎందుకు ఆ హీరో అన్న పదం వాడుతున్నామంటే సినిమాల్లో ఒక నలుగురు విలన్లను 10 మందిని ఉతికేస్తే హీరో అంటారు. బట్ ఫారిన్ కంట్రీస్లో హయ్యర్ లెవెల్ వెళ్ళిపోతే 100 మంది ప్రాణాలు రక్షిస్తేనో, ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ ఆపితేనో, ఒక గొప్ప పని ఏదో చేయాలి, సంథింగ్ చాలా ఇదిగా ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి. దెన్ దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ హీరో అంటారు మామూలుగా. అది మన సినిమాలకు వాడుతున్నాం. దానికి ఇంకోసారి డీప్గా పోదాం. సో ఇక్కడ ఈ పదం ఎందుకు వాడానంటే తమిళనాడులో ఇక్కడ హీరో సేమ్ సినిమాల్లాగానే వన్ అండ్ ఓన్లీ. స్పీచ్ కూడా ఏమి ఇచ్చాడు ఇంగ్లీష్, తమిళనాడు ఏమని ఇచ్చాడు, సింహం ఒంటరిగానే వస్తుంది, మిగతానే జంగిల్ యానిమల్స్, అల్టిమేట్లీ లైనే గెలుస్తుంది అని ఆయన చెప్పుకున్నాడు. సో ఇక్కడ సినిమాలో హీరోలాగా ఒక్కడే సింగిల్ హెడ్తో వచ్చాడు. ఎక్కడ దీనికి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు, రాజకీయ నాయకులు లేరు, ఏ సపోర్ట్ లేదు, ఒంటరికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎట్లుంది మళ్ళీ షోలే సినిమాలో గబ్బర్ సింగ్లలో ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన డిఎంకే, ఏఐడిఎంకే అంటే ఇంకా అది పర్మనెంట్ అనమాట. ఇక తమిళనాడులో ఇంకోటి రారు లెవెల్లో ఇవన్నీ వీళ్ళతో ఢీక్కోలేదు. అంటే సినిమా భాషలో వీళ్ళు విలన్లు, రియల్ భాషలో ప్రత్యర్థులు, ఆపోనెంట్ చాలా స్ట్రాంగు, రాజకీయ అనుభవాలని అన్ని ఎత్తులు జిత్తులు అని తెలుసు. విజయ్కి సినిమాల హీరో, రియల్ లైఫ్లో కూడా హెల్పింగ్ నేచర్ మాత్రమే ఉంది, కానీ ఎత్తులు జిత్తులు అని తెలియదు. మనోడు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇట్స్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకొని. ఇలాంటి వాడు దీంట్లో గెలుస్తాడా, అసలు ఎందుకు వచ్చాడని డౌట్లో ఉంది. సో కన్క్లూషన్లో ఏం చెప్పానంటే ఎట్లా గెలుస్తాడని చెప్పాను. కమింగ్ టు న్యూమరాలజీ అనాలిసిస్ కనుక చేసుకుంటే ప్రిడిక్షన్స్లో విజయ్, ఇక్కడ ఓన్లీ విజయ్, టోటల్ వచ్చి జోసెఫ్ విజయ్, ఫుల్ నేమ్ జోసెఫ్ విజయ్ కనుక తీసుకుంటే ఈజ్ నెంబర్ 3. ఈ నెంబర్ 3 వాట్ డస్ ఇండికేట్స్ అంటే జూపిటర్ నెంబర్ 3. ఒకటి లక్. చాలాసార్లు మనం అనుకుంటే సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఈవెన్ యుద్ధాల్లో కానీ, ఈవెన్ క్రికెట్లో కానీ ఎంత శ్రమ పడ్డా, ఎంత బలంగా ఉండి ఎంత ఉన్నా కూడా అల్టిమేట్లీ 80 to 90% వాళ్ళ హార్డ్ వర్క్ అనండి, ట్రైనింగ్ అండి, పర్సనల్ అండి, ఎవ్రీథింగ్ ఓకే. కానీ రిమైనింగ్ ఒక 10% ఎక్కడో లక్ అన్నది ఉంటేనే వాళ్ళు గెలుస్తారు. ఇది లక్కీ నెంబర్ అంటారు రియల్ లైఫ్లో ఇతనికి, నెంబర్ 3. సో ఇది బాగుంది నెంబర్ 3. నెక్స్ట్ వచ్చేసి చిత్రం ఏంటంటే ఈ ఎలక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి జరిగాయో మరి లక్ అంటే నేను ప్రతి దీనికి ఫేవర్లోనే ఉంది. ఐదర్ ద సేమ్ నెంబర్, సేమ్ డెస్టినీ, ఆర్ లక్కీ ఆర్ ఫ్రెండ్లీ. చూడండి 1 by 1. డేట్ ఆఫ్ బర్త్ 22/6/1974. ఈ స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అడ్మైర్. ఈ 22ని మాస్ నెంబర్ అంటారు న్యూమరాలజీ. 11, 22 and 33 ఎక్కువ ఉండదు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండవు కాబట్టి వదిలేశారు. 22 ఈజ్ అ మాస్ నెంబర్, చిరంజీవి కూడా మాస్ నెంబరే. కానీ ఒక్కదాంతో రాదు. ఇక్కడ పప్పులో 22 ఎవరైనా అట్లా అవుతారు అని కాదు, ఒక్క ఫీల్డ్ వీళ్ళు చాలా ఫెయిల్ అవుతారు, ఒక్క ఫీల్డ్లో మాత్రమే. ఇక్కడ ప్రస్తుతం అయితే సినిమాల్లో ఉండి మళ్ళీ ఆయన ఇంకా 2వ కాలు వేయను, రియల్ లైఫ్లోనే ఉంటాను అన్నారు. ఉంటే మటుకు డైరెక్ట్ పాలిటిక్స్లో కూడా షైన్ కావచ్చు. ఇది ఒక పాయింట్, మాస్ నెంబర్. కమింగ్ టు 22/6/1974 ఈ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ డెస్టినీ వచ్చేసి నెంబర్ 4 వచ్చింది. ఈ నెంబర్ 4 ఏంటి అంటే రాహు కాబట్టి సినిమాలో హీరోగా ఫైట్ చేయాలి, గంటల కొద్ది ప్రాక్టీస్ చేసి మళ్ళీ అక్కడ డ్యాన్సులు చేసేటప్పుడు ఒక రకమైన ఫైట్, అది మొత్తం బాడీ అంతా ఫిజికల్ చేయాలి. సో ఇక్కడ దానికి ఎనర్జీ కావాలి. నెంబర్ 4 అన్నది యురేనస్ ప్లానెట్, హైలీ ఎనర్జెటిక్ ప్లానెట్ అది. సో మరి దీంట్లో కూడా ఎనర్జెటిక్ ఉండాలి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఉండాలి. ఎన్నెన్నో జరిగాయి మీకు ఎలక్షన్ ముందు, అన్ని స్పీడ్ బ్రేకర్లే, అన్ని అడ్డంకులేనికి మొత్తం టోటల్ అక్కడ 2 days బిఫోర్ కూడా. వాటి అన్నింటిని ఎదుర్కోవాలంటే ఈయన డెస్టినీ నెంబర్ 4 ఈయనకి ఉంది. ఇప్పుడు దీనికి ఏమేమి సహాయపడతాయి చూద్దాం. ఎలక్షన్ డేట్ 15th March.
15th March 2026. డెస్టినీ నెంబర్ 1, ఈయన డెస్టినీ ఈ నెంబర్ 1. ఆ తర్వాత ఈ నెంబర్ 1 ఇక్కడ నెంబర్ 4 ఓన్లీ ఫ్రెండ్లీ నెంబర్స్. 1 or 4 ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా ఏమేమి వస్తాయి దీంట్లో? నోటిఫికేషన్ డేట్ వచ్చింది 30th March. ఎస్, నెంబర్ 3 విజయ్, జోసెఫ్ విజయ్ నెంబర్ 3 లక్కీ, ఇది వచ్చేసింది. అంటే ఆ రోజు మార్చ్ ఇది వచ్చింది. తర్వాత పోలింగ్ డేట్ 23rd April 2026. మళ్ళీ ఈ 23 April 20 ఆ రోజు డెస్టినీ, మళ్ళీ నెంబర్ 1 అగైన్ నెంబర్ 1, 4 కావాల్సింది. ఇంకోటి నెంబర్ 1ని జ్యోతిష్యం న్యూమరాలజీ పరిభాషలో ఏమంటారంటే నెంబర్ 1 స్ట్రెంత్ పొలిటికల్ నెంబర్ అవుతుంది. పూర్వకాలంలో అయితే నెంబర్ 1 అంటే రాజు. ఇంకోటి రవి ప్రభుత్వ కారకుడు, ఒక రకమైన ఉద్యోగం మీద చీఫ్ మినిస్టర్గా శాలరీ వస్తుంది కాబట్టి. సో ఇది గవర్నమెంట్ నెంబర్ కూడా అవుతుంది. ఆ రోజుల్లో రాజులు ఇప్పుడు వచ్చే సీఎంఆర్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సో ఆ నెంబరే డెస్టినీ ఇక్కడ నెంబర్ 1 వచ్చింది. ఇవి 1 by 1, 10, 20 యాడ్ అవుతుంటాయి. అందుకే ఒకటి చెప్పాలన్నప్పుడు ఇట్లా ఊరికే ఓ పేరు ఒక నెంబర్తో పైన ఏదో చెప్పి మ్యాజిక్లు గిమ్మికలు కాకుండా క్లియర్గా నీట్గా ఇక్కడ నుంచి ఉండాలి. అక్కడి నుంచి ప్రిడిక్షన్ పైన చాలాసార్లు చెప్పాను, ప్రిడిక్షన్ ఫెయిల్ అయినా పర్లేదు కానీ అనాలిసిస్ మటుకు సిస్టమేటిక్గా ఉండాలి అంటాను. సో ఈ నెంబర్ 4. ఇంకా కౌంటింగ్ వచ్చేసింది. ఇదైతే ఇంకా ఉత్కంఠ ఉంటుంది సినిమా వాళ్ళకి. ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్లకి, బాహుబలి లాంటి సినిమాలు కోట్లలో పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ఫ్రైడే రిలీజ్ అంటే ఫ్రైడే సరే గుండెలకి ఇట్లా కొట్టుకుంటుంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, అమ్మాయ ఫస్ట్ డే బాగా వచ్చిందండి, సెకండ్ డే బాగుందండి, ఇంకెళ్ళిపోతుంటుంది అన్నమాట. అట్లా ఎదురు చూస్తుంటారు ఇక్కడి నుంచి. కౌంటింగ్ డే వచ్చేసి 4th March, ఇది నెంబర్ 4. మళ్ళీ ఈయన డెస్టినీ ఆల్రెడీ వేసాం కదా, నెంబర్ 4. పోలింగ్ డేట్ ఆల్సో నెంబర్ 4. ఇంకా వేరే ఏళ్ళు ఇవే ట్విస్ట్ అవుతున్నాయి ఇటు ఇన్ని రకాలుగా అనమాట ఈయనకి. సో ఈయనకి చెప్పాం కాబట్టి ఫోకస్ అంతా పెడితే ఇన్ని పాయింట్స్ ఇంట్లోనే. ఇంతకు మరి వీళ్ళ సంగతి ఏంది? ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది వీళ్ళ సంగతి అంటే డిఎంకే నెంబర్ 1, ఏఐడిఎంకే వచ్చి నెంబర్ 3. ఇది మళ్ళీ ఈయన ఫేవర్లు ఉన్నాయి. బయట మనం చూస్తేనేమో ఎట్టి పరిస్థితుల్లో ఈయన రానివ్వరు. నా టీవీలో చూసింది అంత ఈజీగా సార్, కొత్త వ్యక్తి, కుర్రాడు, ఏజ్ తక్కువ, వీళ్ళ అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. ఈయన పాటలు అందరినీ కొనేయచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఎన్ని వచ్చేదాన్ని కూడా ఓన్లీ ఇమాజినేషన్ ప్రపోజల్స్. ఈ 2 ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకు కాలేదంటే ఈయన విజయానికి ఇవి కూడా 2 డేట్లు, వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి డేట్లు అయిపోయారు. అంటే ఏదో రకంగా వీళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయారు. ఒకసారి ఛాన్స్ నీకు ఇవ్వాల్సి వస్తుంది. సో డిఎంకే అండ్ ఏఐడిఎంకే కూడా నెంబర్ 3. ఇది కూడా ఫ్రెండ్లీ నెంబర్. ఇగో ఇక్కడిది నెంబర్ డిఎంకే నెంబర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈయనేమనుకుంటాడు, అన్ని మీ ఊహలు, ఆయన ఏమనుకోడు. దీంట్లో వచ్చాను గెలిచేస్తాను ఒకటే, అంతే. విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ గెలిచాడు ఇక్కడ. వీళ్ళు నిజంగా అపోనెంట్ అనుకోలేదు, శత్రులు అనుకోలేదు, ఏమనలేదు. వీళ్ళు ఏమైనా చేసుకున్నాడు. అంటే విజయం సాధించే వాళ్ళకి ఏముండాలంటే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వీళ్ళకి కామెంట్స్ ఉండకూడదు. ఫోకస్ మొత్తం ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ మై గోల్. జస్ట్ ఇది ఒకటే మొదటి నుంచి మీరు చూసారు. ఏ స్పీచ్లో చూడండి స్ట్రాంగ్గా చెప్పారు. ఎందుకు చెప్పాడంటే కూడా ఏం చేయలేదు. ఈ నెంబర్ 3, నెంబర్ 5 డేట్ ఆఫ్ బర్త్ డేషన్ పడగొట్టే డేట్ దీంట్లో అంత లేవు. అవి వేరే ఉంటాయి న్యూమరాలజీలో. ఇవి కూడా ఒక రకంగా ఫ్రెండ్లీ అయిపోయాయి. ఎట్లా ఫ్రెండ్లీ అయిపోయాయి? మళ్ళీ దీంట్లో ఒకటి కాంగ్రెస్ ఉంది, ఏడీఎంకేలో 1 or 2 కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దీంట్లో జాయిన్ అయ్యారు. దీనికి మనం చెప్తాను. లెట్ మీ కన్క్లూడ్. సో ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఇవి రీజన్స్. ఇంతకీ ఈయన మళ్ళీ ఇంకొకటి ఇంత జరిగిన మళ్ళీ చిన్న ట్విస్ట్ ఉంది. 8th రోజు అయిపోయింది, 9th అనుకున్నారు. 9th రోజు రండి 9th అనుకుంటే 2 సార్లు గవర్నర్ దగ్గర పోవటం, 8th కాదంటాం, 7th కాదంటాం, 9th కాదు. 9th అంటే కాదు, నాకు ఎందుకో డౌట్ వచ్చి 8th 9th 10th అవుతుంది అనుకున్నాను. సో 10th ఈయన చివరికి ఇవన్నీ దాటుకొని వచ్చేసి ప్రమాణ స్వీకారం, ఏది ఓత్ టేకింగ్ సెరమనీ ప్రమాణ స్వీకారంగా కరెక్ట్గా 10th డేటే జరిగింది. చూడండి ఎంత పగడబందిగా దీంట్లోనే. ఇది సిస్టమేటిక్ న్యూమరాలజీ. ఇక దీనికి ఆబ్జెక్షన్ అందరూ చెప్పారు, సార్ ఇండియాలో మీరు పెద్ద ఛానల్స్ మీరు ఓపెన్ చేసి చూడండి, ముక్తకంఠంగా చాలామంది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి టెస్టులు ఇవన్నీ జరిగాయి, ఇక్కడి నుంచి ఇలాంటిది ఎప్పుడూ జరగలేదన్నారు. జరిగింది, ప్రెడిక్షన్ కూడా చెప్పడం జరిగింది. చాలా కాలం క్రితం కర్ణాటక బెంగళూరులో టూర్లో ఉన్నప్పుడు జేడీఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ ఒక పక్కన, బీజేపీ తీసుకున్న యడ్యూరప్ప ఆయన ఒకవైపు. ఇది వాడి ఇద్దరి మధ్య పోటీ. ఇక్కడ డిఎంకే, ఇక్కడ విజయ్, ఈ 2 ఉన్నాయి. మళ్ళీ ఇంట్లో ఏడీఎంకి కొంచెం బీజేపీ లింక్స్ ఉంది కూడా విన్నాం అనమాట ఇండైరెక్ట్లీ. మళ్ళీ బీజేపీ మీద కొన్ని ఒపీనియన్లు వేశారు. ఎందుకంటే బీజేపీ కూడా కుట్ర చేసింది, మోడీ గారు ఏమో చేసేది, ఇవన్నీ ఊహాగానాలు. అప్పుడు కూడా మళ్ళీ క్యాండిడేట్ అని బీజేపీకి, అక్కడ డైరెక్ట్ బీజేపీ క్యాండిడేట్ మరి గెలిపించుకోవాలి కదా, గెలవాలి కదా, గెలిపించుకుంటూ కూడా గెలవరు. లక్ షుడ్ బి ఫేవర్. అక్కడ ఆ క్యాండిడేట్ అంటే అవతల వైపు ఇద్దరు కలిసి ఇక్కడ కూడా కాంగ్రెస్ కలిసించండి. చివరికి కాంగ్రెస్ సపోర్ట్ అని సిఎస్ కన్నా సంథింగ్ ఏదో ఉండి 2-3తో వచ్చేస్తాడు. ఇప్పుడు అది 18, 19 25కి వెళ్ళిపోయింది. ఇంకా దూకే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సో అక్కడ దూరినప్పుడు బెంగళూరులో ఏం చెప్పారంటే మీరే గెలుస్తారని చెప్పారు.
మేము దిగిన హోటల్కి జేడీఎస్ ప్లస్ కాంగ్రెస్ ఇద్దరు కాంబినేషన్ వచ్చారు. సార్ ఈసారి అంటే మీరే గెలుస్తారని చెప్పారు. జనరల్గా ఏమనుకుంటారు, క్లయింట్గా చెప్పి ఉంటారు అనుకుంటారు. ఏమనలేదు, ఇక చూసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన 3-4 డేస్కి మళ్ళీ ఫోన్ చేశారు పాపం చాలా దీనంగా, సార్ ఈసారి మీరు ఇదివరకు ఒబామాకి చెప్పారు, తర్వాత మొన్న ట్రంప్కి చెప్పాను, పర్సనల్ లైక్ హిలరీ హస్ టు కమ్ బట్ మై నెంబర్ సెస్ ట్రంప్ అని ఒకసారి ఒబామాకి చెప్పాను. అక్కడ ఒబామా, ఇక్కడ చిరంజీవి కింగ్ మేకర్ అయితే ఇవన్నీ వదిలేయండి, ఈసారి మెట్రిక్ ప్రొడక్షన్ పోయింది సార్ మీరు ఏమైంది అన్నాను. లేదు యడ్యూరప్ప రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారం డిసైడ్ అయిపోయింది, గవర్నర్ రెడీ ఆయన తయారైపోయాడు. సేమ్ కూడా నేను ఒక్క నిమిషం ఆలోచించినప్పుడు మళ్ళీ మన ఇంట్యూషన్ వాడతాం అప్పుడప్పుడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ పెద్దవాళ్ళన్నా ఎక్స్పర్ట్ని అడగండి. ఎంత పెద్ద అస్ట్రాలజర్స్ అయినా, ఎంత పెద్ద న్యూమరాలజీ అయినా, 100 కొద్ది పుస్తకాలు చదివినా ఏమైనా సరే కానీ ఆ చెప్పేటప్పుడు కొన్నిసార్లు వాక్శుద్ధి అంటారు. నమ్ముతారు కదా అందరూ నమ్ముతారు వాక్శుద్ధి. అదొక్కోసారి పనిచేస్తుంది. ఈ నిమిషంలో ఫోన్లో చెప్పాలి వీళ్ళకి, ఒక్కసారి మన ఇంట్రెస్ట్ ఆలోచిస్తుంది ఏం చెప్తుంది, 6 months ఏం చెప్తుంది, నో కంటిన్యూ దిస్ వెనక్కి కొద్ది వాళ్ళు అన్నారు కాబట్టి నో డోంట్ సే ఈవెన్ సారీ ఆల్సో అని చెప్పి ఏం భయపడకండి. రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి మీరు అంటున్నారు కదా, యడ్యూరప్పటికి వచ్చి ఏడ్చుకుంటూ బయటికి వెళ్తారు. అండర్లైన్ దిస్ వర్డ్, ఏడ్చుకుంటూ బయటికి వెళ్తారు, మీరే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పారు. అంటే మన ఫోన్లో చెప్తే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు రెండోసారి చెప్పాను తేడా వచ్చింది కదా, ఏదో ఐవాష్ కోసం చెప్పింటారు క్లయింట్ అని అనుకొని ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలుసు. ఇక ఆ రాత్రి మళ్ళీ ఇప్పుడు ఇందాక విజయ్ జరిగిందని జరగలేదన్నారు కదా, అక్కడ కూడా జరిగింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర 4-5 మాత్రమే ఉన్నారు. ఏది ఇక్కడ ఆపోనెంట్. ఈ బీజేపీ యడ్యూరప్ప వాళ్ళని కొనేయచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, ఊహాగానాలు చాలా ఉంటాయి, బేస్లెస్. ఇవేవో జరిగాయి. చివరికి ఏం చేయాలంటే మీరు అందరూ టీవీలో చూసే ఉంటారు, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఏం జరిగిందంటే లాస్ట్ డే బిఫోర్ మొత్తం అక్కడి నుంచి ఆపోనెంట్, బీజేపీకి ఆపోనెంట్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ బెంగళూరు టు హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ బంజారా హిల్స్ ఒక హోటల్ ఉన్నారు, ఆపోజిట్ హోటల్ ఫంక్షన్ చూసి ఎందుకు ఇంతమంది పోలీసులు ఉన్నారంటే కాయకి సాబ్ కాయకి బెంగళూరు సే పొలిటీషియన్ పూరాగే కుछ ఎలక్షన్ అయితే అన్నారు. ఇది ఏమై ఉంటుందన్నప్పుడు మన ఇంటికి టీవీ ఆన్ చేస్తే ఇక్కడ ఆపోనెంట్ బీజేపీ ఆపోనెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది కిడ్నాప్ కాకుండా ఇంకేదైనా పర్చేస్ కాకుండా ఎలక్షన్ అన్నీ జరుగుతాయి, మనం కూడా అన్నీ అనుకున్నారు. డిట్టో ఐఎమ్ కంపేరింగ్ అనమాట. అందరికి అవుతున్నారు. పర్మిషన్ ఏం తీసుకున్నంటే సార్ అసెంబ్లీ అంత వద్దు, అసెంబ్లీ వద్దు, గవర్నర్ ఇంటికి వస్తాం. ఇక్కడ గవర్నర్ ఏమన్నారు, మన గవర్నర్ని ఈయన ఇంట్లో కూర్చొని 2-3 సార్లు తిండి విజయ్కి నో పర్మిషన్ అన్నాడు. ఈయన ఇల్లే అసెంబ్లీ చేశాడు. అసెంబ్లీ తేల్చాల్సింది ఇంట్లో తేల్చాను కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి టీవీలో. అక్కడేం చేయండి గవర్నర్, అక్కడ పొద్దున మా ఇంటికి రమ్మన్నాడు. మొత్తం లాను తలకాయ లెక్క 1, 2, 3, 4 ఇటు కూర్చోమని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 బయలుదేరారు ఫ్లైట్లో. 1.5 hour గవర్నర్ ఇంటికి వెళ్ళిపోయారు. అటు నుంచి బీజేపీ క్యాండిడేట్స్, ఇటు జేడీఎస్ అండ్ ఆల్సో కాంగ్రెస్ వీళ్ళు కూర్చున్నారు. 4-5 ఇప్పట్లాగా పెద్ద 150 కూడా లేదు, జస్ట్ 4 to 5 అటు ఉన్నాయి. కౌంట్ చేస్తే 4 వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. అంటే వీళ్ళ పార్టీలు ఒక్కళ్ళు కూడా బయటకు పోలేదు, దూకలేదు, ప్రలోభాలకు లొగ్గలేదు. ఇవన్నీ మనం అనుకోవాలి తర్వాత. కారణం ఏదైనా కూడా సేఫ్టీకి హైదరాబాద్ తీసుకొచ్చి ఎక్కడ పరపకుండా అక్కడ తీసి పెట్టారన్నమాట. ఇదివరకు లేని మనకు తెలుగుదేశంలో కూడా ఒకసారి జరిగింది, దాని గురించి చెప్పను. సేమ్ ఇట్ హ్యాపెన్ హోటల్ ఇన్సిడెంట్. మర్నాడు పోయిన కౌంట్ లెక్కలు చేస్తే అక్కడ యడ్యూరప్పకి బీజేపీ క్యాండిడేట్కి 4-5 తక్కువ వచ్చాయి. ఆయన గవర్నర్ దగ్గర ఐఎమ్ సారీ ఈ కాండు కూడా మీ వల్ల కాదు అంటే మళ్ళీ వీడి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఆయన లేచి ఆ మైక్ నుంచి వెళ్తూ ఆ జేబులో ఖర్చీప్ తీసుకొని ఇట్లా అని వెళ్ళిపోయాడట. ఇట్లా అంటే కంట్రోల్లో నలసన్న పడవచ్చు, ఇవన్నీ అనవసరం. ఇక కంట్లో నలసపడవచ్చు, లేదా దూకం వచ్చి ఉండొచ్చు. నేను నట్టు ఏడ్చుకుంటూ పోతాడన్న ప్రొటెక్షన్ కోసం ఇట్లా అనుకుని వెళ్ళిపోయాట. ఇక మార్నింగ్ బ్యాంక్ ఫోన్లో వండర్ఫుల్ సార్, చావు తప్పు కన్ను రొట్టబోయింది అంటారు చూసారా, అటువంటి పరిస్థితులు అక్కడ వచ్చింది బీజేపీ. ఐమ్ టాకింగ్ ఓన్లీ ప్రొడిక్షన్. నిజానికి మన ఏ పొలిటికల్ పార్టీస్తోని అనుబంధం కాదు. కొత్త ఎక్కువ శాతంలో ఒకటి చెప్పిన కూడా అటు సెంట్రల్ బీజేపీకి ఎప్పుడైనా మోడీ గారికి 3 సార్లు చెప్పాం. అక్కడ టీడీపీకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు 1919లో అప్పుడు సెంట్రల్లో వాజ్పేయి, స్టేట్లో చంద్రబాబు, అట్లాగే మొన్న అక్కడ 2014-19లో చెప్పడం జరిగింది. అంతవరకే ఉంది. అట్లా అనుకుంటే మరి పీవీ గారు మా క్లయింట్ ఆయన కాంగ్రెస్ కదా, అన్నాడే కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు. గుళ్ళో పూజారి దగ్గరికి అందరూ తీర్థం తీసుకుంటారు. అట్లాగే మనకు ఓన్లీ పొలిటికల్ ప్రొడిక్షన్స్ కూడా అనాలిసిస్ చెప్పడం కోసం చెప్పా. కానీ అందరికీ ఆహ్వానం ఎవరైనా రావచ్చు అక్కడి నుంచి, ఎనీ పొలిటికల్. ఆ చెప్పిన ప్రొడిక్షన్స్ గెలిచేవాళ్ళకి అయ్యాయి కాబట్టి ఇప్పుడు మోడీ 3 సార్లు అయ్యాడు, 4వ సారి కూడా అవకాశాలు బీజేపీకి ఉందని చెప్పాను అనుకోండి. అరే నేను బీజేపీ క్యాండిడేట్ రా, ఈయన టీడీపీ క్యాండిడేట్, ముద్ర కూడా వేశారు కొన్ని రోజులు. ఎప్పుడు టీడీపీకి చెప్తాడు, బీజేపీకి. ఒకవేళ ఆ మాటకు జస్ చెప్పాను, ఏమైంది చెప్పిన పార్టీస్ ఎప్పుడు గెలిచారు వాళ్ళు. జస్ మోడీ 3 సార్లు గెలిచారు. 20 years బ్యాక్ చెప్పాను, ఒక సెన్సేషనల్ లీడర్ ఈసారి ప్రైమ్ మినిస్టర్గా వస్తారు, 4 పర్యాయాలు పాలిస్తారని చెప్పి 20 years బ్యాక్ ఐ గాట్ ఎవిడెన్స్.
దీనికి ఇంకోటి కూడా ఏముంది, నేను చెప్పడం కాదు, ఫేమస్ నోస్ట్రాడామస్ దాదాపు 60-70 ఏళ్ళకి అని చెప్పాడు ఆయన, ఒక సంచలన నాయకుడు వస్తాడని. దానికి మేము చెప్పినానికి అయింది 3 సార్లు అయిపోయింది, 70-80% కరెక్టే కదా. 4వసారి ఇప్పటికి కూడా మీరు బాగా ఆలోచించుకోండి, 4 రాబోయే ఎలక్షన్లో కూడా బీజేపీ మీద ఎంత కోపం ఉన్నవాళ్ళు సరే, ఆపోజిట్ సరే, ఆయన పక్కకి నెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఊజ్ ద సబ్స్టిట్యూట్ అంటే మటుకు గంటల కొద్ది రోజుల కొద్ది ఆలోచిస్తారు. మోడీని పక్కన పెడదాం, కరెక్ట్గా ఆయనకు సమోజ్జీన క్యాండిడేట్ ఇంకెవరు, హూ కెన్ ఫైట్ విత్ మోడీ అంటే కొంచెం ఆలోచించుకోవాలి. సింగిల్ పార్టీ. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది, ఫ్యూచర్లో చెప్పలేం మనం. లెట్ us వెయిట్ అండ్ సీ. సో అందరికీ నమస్కారం.